ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. ఈ ఉదయకాల సమయంలో పరిపూర్ణుడైనటువంటి యేసయ్యే మనందరితో మాట్లాడుతున్నాడు. నేనే మిమ్మల్ని చేర్చుకుంటాను, నేను మీకు తండ్రినై ఉన్నాను అని. మనకు ఆయన తండ్రిగా ఉండి మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. పరలోకపు తండ్రిగా, ప్రేమగల తండ్రిగా, మరచిపోని తండ్రిగా, జాలిగల తండ్రిగా. మనం కుమారులుగా, కుమార్తెలుగా ఉన్నాం. అయితే మీరు విశ్వాసులుగా పిలువబడుతున్నారు కనుక అవిశ్వాసులతో జోడుగా ఉండకండి, మీ ప్రత్యేకతను కాపాడుకోండి అని పౌలు మనతో ఈ మాట చెప్తూ ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే జరిగే కార్యాలు ఏంటి అంటే, ఆయన మన పరలోకపు తండ్రి. మన అవసరాలు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మన అపరాధాలను, దోషాలను కూడా క్షమిస్తాడు. కష్టంలో ఉండి తండ్రి అని పిలిస్తే నిన్ను ఖచ్చితంగా ఆదరిస్తాడు. అంతేకాదు, నిన్ను అనేకులకు దీవెనకరంగా ఉండేలా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయనే మనకు తండ్రి గనక మనకు అండగా ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో నేనున్నా, నీకు భయపడకు, నా రాజ్యంలో నిన్ను చేర్చుకుంటాను అని అభయం ఇచ్చాడు దొంగకి. మర్చిపోయారా? యేసయ్య అందరినీ ప్రేమిస్తాడు. వాడు, వీడు, నలుపు, తెలుపు అని లేదు ఆయనకు. ఆయనను ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే ఆయనను వెంబడిస్తారో వారికి ఆయనే తల్లిగా, తండ్రిగా, బంధువుగా, స్నేహితుడుగా ఉండి ప్రేమిస్తూ, క్షమిస్తూ, మన భారాలన్నిటినీ మోస్తూ మనందరినీ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఆయన మంచి తండ్రి, అలాగే గొప్ప తండ్రి. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ, దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.